నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. బీజేపీ బీఆర్ఎస్ కు తాను సేవలు అందించానని, ఆ పార్టీలు సరైన నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టే వాటిని వీడినట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి చెప్పారు. తన పార్టీని విలీనం చేయించుకొని మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముగ్గురికి ధృవీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం వారంతా నేరుగా గాంధీ భవన్ కు చేరుకొని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి మాట్లాడుతూ, ఎమ్మెల్సీగా బీఆర్ఎస్, బీజేపీ నేతల బండారం బయట పెడతానని భయం అవుతోందా? నా వల్ల హార్ట్అటాక్ వస్తుందని భయపడుతున్నారా? నా పార్టీని విలీనం చేయించుకొని నన్ను మోసం చేశారు. విజయశాంతికి తెలంగాణకి సంబంధం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. నాకు తెలంగాణకు సంబంధం లేదా? నేను తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు టీడీపీలో కేసీఆర్ ఉన్నారు. తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు నా వంతు కృషి చేశా. తెలంగాణ ఇస్తున్న సమయంలో కేసీఆర్ పార్లమెంట్లో లేరు. కేసీఆర్ తన దొరబుద్ధిని చూపించుకుంటున్నారు. దొరలు ఓటేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారా? నింద వేయడం కాదు, నిరూపించాలి. నేను గట్సున్న మహిళని. ప్రతిరోజు నన్ను అవమానించారు. హింస పెట్టి పార్టీని విలీనం చేయించుకున్నారు. ఇద్దరి ఆశయం తెలంగాణ రాష్ట్రం అయినప్పుడు రెండు పార్టీలు ఎందుకని అనుకున్నాం. 7 లక్షల కోట్ల అప్పు ఎలా అయిందో విడిచిపెట్టకుండా కేసీఆర్ ని అడగాలి. కేసీఆర్ మోసాల్ని బయటికి తీయాలి. ఆయన ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి. మేం కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. తెలంగాణ వ్యతిరేకులని బీజేపీ రాష్ట్రంలో దించబోతోంది. బాంచన్ కాళ్లు మొక్కుతా అనే పరిస్థితికి మళ్లీ తెలంగాణను తీసుకెళ్లాలని బీజేపీ కసరత్తు చేస్తోంది. తెలంగాణ వ్యతిరేకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన బీజేపీలోకి వచ్చినందుకు ఆ పార్టీని వదిలేశా అని విజయశాంతి చెప్పారు. సోనియా గాంధీ నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది. కాపలా కుక్కలాగా ఇప్పటి వరకు తెలంగాణని కాపాడుకున్నాం. ఇకపై కూడా అలాగే కాపాడుకుంటామని విజయశాంతి అన్నారు. పాపం బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అనుకుంటాను. ఒక మహిళగా మీ రెండు పార్టీలకు నేను సేవలు అందించాను. మీరు సరైన నిర్ణయం తీసుకోకపోబట్టి మీ పార్టీని విడిచి నేను బయటికి వెళ్ళాను. ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలో ఆ రకంగా మీరు మోసం చేస్తున్నారు. సో ఈ రకంగా నేను బయటకు వచ్చి మనిషి నేను కష్టపడి ఒక మహిళగా కొట్లాడి నిజాయితీగా ఉంటే ఇవాళ ఒక ఎమ్మెల్సీ నాకు ఇచ్చినందుకు ఎందుకో మీకు అంత బాధ నాకు అర్థం కావట్లేదు. అంటే రేపు రాబోయే రోజుల్లో హౌస్లో మీ బండారాలని బయట పెడతానని భయం వేస్తుందా? హార్ట్అటాక్లు వస్తున్నాయా మీకు నేను అడుగుతున్నాను. కేసీఆర్ గారు మీ పార్టీలో నా పార్టీని విలీనం చేయించుకున్నారు, తల్లి తెలంగాణ పార్టీని. మీరు నా ఎమ్మట పడ్డారు కానీ నా పార్టీని విలీనం చేయమని నేను మీ పార్టీలోకి వస్తానని నేను అనలేదు. ఈ రకంగా మీరు నా విలీనం చేయించుకొని నా చేత పని చేయించి ఉద్యమాలు అన్నీ చేశాను, కష్టపడ్డాను. కానీ మీరేం చేశారండి? ఒక మహిళని ఏ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తాం అని చెప్పడం జరిగిందో అదే రోజు రాత్రి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా, సమయం ఇవ్వకుండా, ఆ ఆనందాన్ని నేను తీసుకోనివ్వకుండా 12ంటికి సస్పెండ్ చేశాడు కేసీఆర్. వాస్తవాలు మాట్లాడుకుందామండి. ఎందుకు వాస్తవాలు కప్పిపుడుచుకుంటారు? విజయశాంతికి సంబంధమే లేదా తెలంగాణ? విజయశాంతి పోరాడలేదా? ఆల్మోస్ట్ 4.5 to 5 years నేను ఉద్యమాలు చేశాను. అప్పుడు కేసీఆర్ గారు ఎక్కడున్నారంటే ఆయన టీడీపీలో ఉన్నారు. ఆయన టీడీపీలో ఉండి ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి అప్పుడు బయటకు వచ్చి ఆయన ఉద్యమం ఎత్తుకున్నారు. అప్పటికే నేను ఉద్యమం అన్నది స్టార్ట్ చేశాను. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్. కీప్ వాచింగ్ రుద్ర టీవీ.